నమస్కారం. S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెంలో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు. రైతులకు యూరియా అందుబాటులో ఉంది. జేడీ వెంకటేశ్వరరావు. వైఎస్ఆర్ కి నివాళులు అర్పించిన మాజీ డిప్యూటీ సీఎం. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బొలిసలమ్మ ఆలయంలో హోమం, హారతి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు బేబీ కిట్లను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పంపిణీ చేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 2,15,00,000 ఎకరాల్లో వరి పంట సాగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి జడ్ వెంకటేశ్వరరావు తెలిపారు. తాడేపల్లిగూడెం వ్యవసాయ శాఖ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మరో 25,000 ఎకరాలు ఉద్యాన పంటలు సాగుతాయన్నారు. ఇందుకు సంబంధించి 21,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయన్నారు. ఇప్పటి వరకు 19,500 మెట్రిక్ టన్నుల ఎరువులు వచ్చాయన్నారు. 4,867 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అందుబాటులో ఉందన్నారు. రైతులు తమ అవసరాల మేరకు ఎరువులు కొనుగోలు చేయాలని సూచించారు. అందరికీ నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సార్వా సీజన్కు మనకి ప్రధానంగా వరి పండిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు దాదాపు మొత్తం ఊడ్పులంతా అయిపోయినాయి. 2,09,000 ఎకరాల్లో ఊడ్చుకోవడం జరిగింది. అలానే ఈ తాడేపల్లిగూడెం మండలంలో అయితే ఇది కొట్ట దశకు వచ్చింది. చిరుపొట్ట దశలో కూడా దశకు వచ్చింది. మా అందరికంటే జిల్లాలో అన్ని మండలాల కంటే తాడేపల్లిగూడెంలో మొట్టమొదటిగా ఇక్కడ ఊడ్చుకుంటారు. దాని తదుపరి నరసాపురము, తర్వాత భీమవరము, ఆచంట ఇలా మండలాల్లో వచ్చేటప్పటికి కొంత లేట్ అవుతుంది. ఉండేటువంటి నీటి యొక్క ప్రవాహం, అక్కడ ఉన్నటువంటి వాటర్ లాగింగ్ కండిషన్స్ వల్ల కొంత డిలే అవడం అనేది జరుగుతుంది. సో మొత్తంగా జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో 2,09,000 ఎకరాల్లో ఇప్పటి వరకు ఊడ్చుకోవడం జరిగింది. ఇది దాదాపుగా 2,15,000 ఎకరాలకి వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇది ఈ విధంగా ఉంటే దాని తర్వాత దీని తోడుగా మనకి ఒక 25,000 ఎకరాల్లో హార్టికల్చర్ పంటలు ఉన్నాయి. అదే ముఖ్యంగా పామాయిల్ కానివ్వండి, తర్వాత జామ తోటలు కానివ్వండి, తర్వాత మామిడి కానివ్వండి, కొబ్బరి కానివ్వండి, తర్వాత కూరగాయలు కానివ్వండి, అన్నీ కూడా దాదాపు 25,000 ఎకరాల్లో ఇది ఉంటుంది. ఈ విధంగా మనము పరిగణలో తీసుకుంటే జిల్లా మొత్తం మీద మనకి 21,270 మెట్రిక్ టన్నుల యూరియా ఈ సార్వా సీజన్కి అవసరం అని చెప్పేసి మేము లెక్కలు వేసుకొని ఉన్న పంటల సరళిని బట్టి ఇది నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి అనుగుణంగా మనకి ఇప్పటి వరకు కూడా జిల్లాకి 19,500 మెట్రిక్ టన్నులు సరఫరా చేయడం జరిగింది. 14,900 మెట్రిక్ టన్నులు సుమారుగా కొనుగోలు చేయగా మనకి ఇంకా అందుబాటులో రైతులకి సుమారుగా 4,867 మెట్రిక్ టన్నులు ఇంకా అందుబాటులో ఉన్నాయి రైతులు. వెస్ట్ గోదావరి జిల్లాలో ఎక్కడా కూడా యూరియా అనేది ఎట్టి పరిస్థితుల్లో కొరత లేకుండా చూడటం జరుగుతూ ఉన్నది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పలు కోడల్లో వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖర రెడ్డి మన మధ్యన లేకపోయినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని తెలిపారు. తండ్రి ఆశయాలను ప్రజల్లో తీసుకువెళ్లేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కుంచనపల్లి గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీని చించేశారని జన సైనికులు ఫ్లెక్సీ వద్ద ఆందోళన చేపట్టారు. ఫ్లెక్సీని చించిన వారిపై చర్యలు తీసుకోవాలని జన సైనికులు డిమాండ్ చేస్తున్నారు. తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి గ్రామంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కట్టిన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు కొందరు పాక్షికంగా చించేశారు. ఈ నేపథ్యంలో అక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో రూరల్ ఎస్ఐ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలంలో చిరిగిపోయిన కటౌట్ను పరిశీలించారు. కటౌట్ చించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఐ ప్రసాద్ కు పవన్ కళ్యాణ్ అభిమానులు తెలిపారు. ఫోటో చింపిన వ్యక్తులయ్యా బాగుపడుతున్నాం పౌడర్ లేదంటే ఫ్లోరింగ్ పెరిగిపోతుంది కదా. మాజీ సర్పంచ్నే. ఈరోజు మరి ఏదైతే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మరి పుట్టినరోజు పురస్కరించుకుని ఈరోజు ఎంతో ఘనంగా చేద్దామని మా యువతి జనసేన నాయకులు మరి సాయంత్రం చేద్దామన్న ఉద్దేశంతో ఇక్కడ రాత్రి బ్యానర్ కట్టడం జరిగింది. కొంతమంది అరాచక శక్తులు మరి ఈ బ్యానర్ని ఎవరైతే కొంతమంది మా జనసేన యువకులు ఉన్నారో వాళ్ళ ఫోటోలు చింపేసి బ్యానర్ను కూడా అరాచకంగా అటు ఎటువంటి పని చేయకుండా దాన్ని చింపేసి పడేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఇటువంటి అరాచక శక్తులు ఉన్నారో వాళ్ళని మరి క్షమించుకోకుండా వాళ్ళని శిక్షించాలని కోరుకుంటూ చాలా తీసుకుంటాం. ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన పురస్కరించుకుని మరి ఏదైతే జనసేన పార్టీ పెట్టన క్రితం నుంచి కూడా చిరంజీవి గారి బ్యానర్ అయితేనేమి పవన్ కళ్యాణ్ గారి బ్యానర్ అయితేనేమి ఈ గ్రామంలో మరి ఎప్పుడు కట్టడం జరిగేది. కాకపోతే ఈరోజు మన డిప్యూటీ సీఎం అయిన హోదాలో అలాగే ఆయన జనసేన పార్టీ పెట్టి ఎంతో కష్టపడి పార్టీని నడపడం అంటే ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పార్టీని నడుపుతూ మరి 100% స్ట్రైక్ రేట్ తోటి ఈరోజు ఈ గవర్నమెంట్ లో కీలక పాత్ర వహిస్తూ అలాంటి వహించినటువంటి వ్యక్తికి జన్మదినం పురస్కరించుకుని ఈ గ్రామంలో ఒక పండగ వాతావరణం వల్లే మేము ఈ కుంచినపల్లి గ్రామ జనసేన పార్టీ అలాగే కూటమి సభ్యులందరూ కలిపి చేద్దామని నిర్ణయించుకోవడం జరిగింది. సాయంత్రం రాత్రి 12 గంటలకి కుంచినపల్లి గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని బ్యానర్ని ఇక్కడ కట్టడం జరిగింది. ఏదైతే మన సుబ్రహ్మణ్యేశ్వర గుడి అందరికీ నలుమూలల సెంటర్ కాబట్టి అందరికీ కనపడుతుందనే ఒక చక్కటి ఆలోచన ధోరణితోటి కట్టడం జరిగింది. కొంతమంది అరాగ శక్తులు మరి ఈ బ్యానర్ని అలాగే ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి ఫోటో పక్కన శ్రీరాముని అలాగే ఒక కుర్రోడిని కావాలని అతనితోటి ఆ ఫోటో ఎంతైతే ఉందో అంత వైపులా ఒక చక్కగా అతని ఫోటోని తీసేసి బ్యానర్ని చింపి తన ఇష్టానుసారంగా కట్ చేయడం జరిగింది. మరి ఇలాంటి అరాగ శక్తులను మనం ఖండించకపోతే రానున్న కాలంలో అనేకమైనటువంటి విద్వేషాలకు గురై ఈ కుంచినపల్లి గ్రామం సౌమ్యంగా ఎవరి పని వాళ్ళు చేసుకునే అందంగా కుటుంబ సభ్యులతో గడుపుకునే కుంచినపల్లి గ్రామంలో ఇలాంటి వివాదాలు ఉండడం వల్ల రేపొద్దుట అనేక రకమైన ఘర్షణకు పాటుపడటం జరుగుతుంది. యువతరం చాలా ఫాస్ట్ గా స్పీడ్ గా ఉన్నారు. ప్రొద్దున నుంచి కూడా ఏమైనా సరే ఈ ధర్నా చేసి తాడేపల్లిగూడెం మండలం కొమ్ముగూడెం గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. 14 నెలల కాలం గడుస్తున్నా హామీలు సరిగా అమలు చేయకపోవడం ప్రజలను మోసం చేయడమే అని తెలిపారు. ఈ ప్రభుత్వంలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందక అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యక్షులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. అంటే నీకు సంవత్సరానికి 18,000 చంద్రబాబు నాయుడు బాకీ చేస్తున్నాడా? ఏదో హాస్పిటల్ 5,000 10,000 వచ్చేస్తాయి.
నేను ఇందాక చదివి చెప్పాను కదా, నేను అర్థం నీకు చెప్పక్కర్లేదు, అన్నీ తెలుసు. ఈ మనం నువ్వు అమలు చేయించిన పథకాలు ఇవన్నీ నువ్వు నీ క్లస్టర్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఈ పథకాలన్నీ ప్రతి ఇంటికి వచ్చేలాగా చేసావు అమ్మా. ఇక్కడి నుంచి ఎన్ని ప్రతి పథకంలో నీ పాత్ర ఉంది. ఇవాళ వాళ్ళు ఇస్తానన్న సూపర్ 6, సూపర్ 5, సూపర్ 7, ఈ సూపర్ 7లో మనం ఇస్తానన్న తల్లికి వందన అమ్మఒడి కార్యక్రమం పేరు మార్చి తల్లికి వందన బాబుషూరిటీ భవిష్యత్ గ్యారంటీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు. ఈ ఒక విచిత్రం ఏంటంటే ఈ మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి 3 పార్టీలు కూటమి కదా, ఇది తెలుగుదేశం, జనసేన, బీజేపీ. వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో మీద బీజేపీకి నమ్మకం లేదు. రేపొద్దు నేను ఇచ్చిన మాట కట్టుబడకపోతే ఇది నేషనల్ వైడ్ గా బీజేపీ మీద కూడా మన మీద చట్ట మీద పడిపోతే మరి ఎక్కడ బీజేపీ ఫోటో కూడా లేదు. వీళ్ళు ఇచ్చింది పోయిన సంవత్సరం 787 కోట్లు, ఈ సంవత్సరం బడ్జెట్ లో 747 కోట్లు పెట్టారు. అంటే ఇంకా కట్ చేసేస్తారు. ఆ 90 లక్షల మంది కూడా ఎవరు అంటే నువ్వు బడ్జెట్ లోనే నువ్వు కేటాయింపు సంవత్సరానికి అయిన ఖర్చులు నువ్వు ఒక సిలిండర్తో ఈ సంవత్సరం కూడా సరిపెట్టేస్తున్నావు అన్నది చెప్పకుండానే చెప్పినట్టు అయింది. పేరు మార్చారు, మనం ఇచ్చిన రైతు భరోసా పేరు మార్చారు, పెన్షన్ అలాగా కంటిన్యూషన్ అయ్యింది. మిగతా అన్ని కూడా ఇతను చెప్పి ఏది మనం ఇచ్చేది కదా, ఆడబిడ్డ నీతి ఇవ్వలేదు, అది మనం 18 ఏళ్ళకి ఇస్తానని మనం చెప్పలేదు, అది ఇస్తానన్నాడు అది ఇవ్వలేదు. అలాగే నిరుద్యోగం 3000 ఇస్తానన్నాడు, మనం చెప్పడం మన హామీలో లేదు, అతనికి హామీ ఇచ్చాడు, అది ఎగ్గొట్టాడు. ఎక్కడో కర్ణాటకలో అమలు చేసిన ఉచిత బస్సు ఆ బెంగళూరులో ఏంటంటే ఎక్కడ దిగినా ఎక్కడ తీసుకోకుండా ఆడవాళ్ళు వెళ్తానికి మొత్తానికి సిటీ వరకు పరిమితం. ఈయన మరి 17-16 రకాల బస్సులు ఉన్నాయి, దగ్గర 9200 బస్సులు ఉన్నాయి మన రాష్ట్రం ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి. ఎన్ని బస్సుల్లో నువ్వు ఉచిత బస్సు కల్పిస్తున్నావు ఆ మహిళలకి? 48,000. ఇప్పుడు ఈ 4 నెలలకి 16,000. ఎంత? 64,000 రూపాయలు. 64,000 ప్రతి ఒక్కరికి బాకీగా. ఇవన్నీ లెక్కేసి చంద్రబాబు నాయుడు ఒక్కొక్క కుటుంబానికి ఎన్ని లక్షలు బాకీ పడ్డాడు అన్నది మీరు తేల్చుకోవాలని ఇంటింటికి ఈ ఫారం పంపిస్తాను. దీంట్లో నేను ఏమీ అబద్ధం చెప్పేది కానీ ఏమి లేదు. నేను 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి అమలు చేసిన స్కీములు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్కీములు కింద రాశాను. అవన్నీ మీకు అందినయా అందలేదా, సక్రమంగా లేదు, ఉన్నాయా లేదన్నది మీరు అర్థం చేసుకోండి. ఇంత చేసిన చంద్రబాబు నాయుడు ఇచ్చిన మోసపూరిత హామీలకు మోసపోయి మనం ఏలుతుంటే మన కన్ను పొడుచుకుని చంద్రబాబు నాయుడికి అధికారం ఇచ్చాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.